లక్ష్మీదేవి పూజా విధానము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు నీటిని తాగాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, అచ్యుతాయ జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణాయామ్య. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. తరువాత దీపారాధన. దీపముకుందిలో ఆవు నెయ్యిని వేసి దీపారాధనని చేసుకోవాలి. తరువాత ఘంటానాదము. పూజ చేసే స్థలానికి దేవతలు రావటం కోసం ఆహ్వానంగా ఘంటానాదాన్ని 3 సార్లు మోగించాలి. తరువాత భూతోచ్చాటనము. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇరువైపులా నీటిని చల్లుకోవాలి. అంటే పూజ చేసే స్థలంలో ఉన్న అసురు శక్తులు తొలగిపోవటానికి ఈ విధంగా చెయ్యాలి. సంకల్పం. మమ ఉపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరగురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీజమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరః భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణే విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ మీ పేరు గోత్రనామాన్ని చెప్పుకొని మమ ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షచతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీలక్ష్మీదేవతా ప్రీత్యర్థం బ్రహ్మవైవర్తపురాణోక్త భక్తిపూర్వకయావచ్చక్తి ధ్యానావాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. ఉంగరపు వేలుతో నీటిని తాగాలి. కలశారాధన. కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలశానికి గంధం బుట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. పూలు అక్షతలు దాంట్లో వేసుకుని ఒక తమలపాకు వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు గణపతి పూజ. ముందుగా మనం తమలపాకులో పసుపుని తీసుకుని పసుపుని వినాయకుడిగా తయారు చేసుకొని ఆ స్వరూపాన్ని వినాయకుడిగా భావించి ముందు పసుపు వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే అమ్మవారికి పూజను చేయాలి. గణపతి పూజ ప్రారంభ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఓం గణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకోవాలి. ఓం గణాధిపతయే నమః. అవాహనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. రత్నసింహాసనం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం గణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణతో నీటిని తీసుకుని పళ్ళెంలోకి వదలాలి. ఓం గణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నీటిని తీసుకుని వదలాలి. ఓం గణాధిపతయే నమః. ఆచమనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర నీటిని వదలాలి. ఓం గణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీటిని పళ్ళెంలోకి వదలాలి. ఓం గణాధిపతయే నమః. నూతన వస్త్రం సమర్పయామి. కొత్త బట్టలు గనక ఉంటే స్వామివారు ఎదురుకుండా పెట్టండి, లేకపోతే అక్షతలు పూలు వేసి నమస్కారం చేసుకోవచ్చును. ఓం గణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణాధిపతయే నమః. గంధం సమర్పయామి. స్వామివారికి గంధాన్ని అలంకరించండి.
ఓం గణాధిపతయే నమః పుష్పైః పూజయామి. పూలు తీసుకొని స్వామివారికి పూజ చేయండి. ఇక్కడ వినాయకుడికి షోడశనామాలతో పూజ చేయాలి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని స్వామివారి దగ్గర ఉంచుతూ నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. షోడశనామాభిః పూజయామి. పుష్పాలను స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం మహాగణాధిపతయే నమః. ధూపం సమర్పయామి. అగరబత్తీలు వెలిగించి స్వామివారికి చూపించండి. ఓం మహాగణాధిపతయే నమః. దీపం సమర్పయామి. దీపాన్ని వెలిగించి స్వామివారికి చూపించండి. ఓం మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. స్వామివారికి అరటిపళ్ళు నివేదన చేయండి. ఓం మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి తాంబూలాన్ని పెట్టండి, లేకపోతే అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి తిప్పి స్వామివారికి అద్దుకున్న తర్వాత మనం అద్దుకోవాలి. ఓం మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణా నమస్కారం సమర్పయామి. ఆత్మప్రదక్షిణా నమస్కారం 3 సార్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇక్కడతో వినాయకుని పూజ పూర్తయినది. ఇక లక్ష్మీదేవి పూజా ప్రారంభ. సర్వవిద్యా సర్వతంత్రా సర్వశక్తిస్వరూపిణీం సుగుణాం నిర్గుణాం సత్యాం వరాం స్వేచ్ఛామయీం సతీం ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. ధ్యానం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆవాహనం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. ఆవాహయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆసనం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. ఆసనం సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి. పాద్యం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. పాద్యం సమర్పయామి. నీటిని తీసుకొని పాదాల మీద, అమ్మవారి పాదాల మీద చల్లండి, లేదా నీటిని తీసుకొని పళ్ళెంలో విడవండి. అర్ఘ్యం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. అర్ఘ్యం సమర్పయామి. నీటిని వదలాలి. ఆచమనీయం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. ఆచమనీయం సమర్పయామి. నీటిని వదలండి. స్నానం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. స్నానం సమర్పయామి. నీటిని తీసుకొని అమ్మవారి మీద కొంచెం చల్లండి. వస్త్రం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. వస్త్రం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. గంధం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. గంధం సమర్పయామి. అమ్మవారికి గంధాన్ని అలంకరించండి. మధుపర్కం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. మధుపర్కం సమర్పయామి. మధుపర్కాన్ని సమర్పించాలి, లేదా అక్షతలను వేసి నమస్కారం చేసుకోవాలి. ఆభరణం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయై నమః. ఆభరణం సమర్పయామి. పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. పుష్పైః పూజయామి. ఇక్కడ అమ్మవారికి అంగపూజ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచుతూ అమ్మవారిని స్మరించుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవత అధాంగ పూజ. ఓం ఉమాయ నమః. పాదౌ పూజయామి. ఓం పార్వత్యై నమః. గుల్భౌ పూజయామి. ఓం జగన్మాత్రే నమః. జంగే పూజయామి. ఓం సర్వమంగళాయ నమః. జనునీం పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయై నమః. ఊరుం పూజయామి. ఓం మూలప్రకృతయే నమః. కటిం పూజయామి. ఓం శివాయ నమః. నాభిం పూజయామి. ఓం అంబికాయై నమః. ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయ నమః. హృదయం పూజయామి. ఓం కంభుకంఠ్యై నమః. కంఠం పూజయామి. ఓం వరప్రదాయై నమః. ముఖం పూజయామి. ఓం శివసుందర్యై నమః. కర్ణం పూజయామి. ఓం సుస్వరూపాయ నమః. నాసికాం పూజయామి. ఓం రుద్రాణ్యై నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యై నమః. శిరః పూజయామి. ఓం లక్ష్మీదేవతాయై నమః. సర్వాణి అంగాని పూజయామి. పూలు వేసి నమస్కారం చేసుకోండి. తరువాత అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ చేయాలి కాబట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క
పుష్పాన్ని కానీ అక్షతలు కానీ వేసుకొని నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, విభూత్యై నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యే నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్రే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజన్యే నమః, ఓం తిష్టే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వలిన్యాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హిరణ్యై నమః, ఓం హేమవాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్రై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం శ్రైణశూన్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశ్యకదానందాయ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యపరాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్యై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపప్రద ద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యై నమః. లక్ష్మీ అష్టోత్తరశతనామావళి సంపూర్ణం. అమ్మవారికి పూలను వేసి నమస్కారం చేసుకోవాలి. తరువాత ధూపం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయ నమః. ధూపం దర్శయామి. అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపించండి. దీపం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయ నమః. దీపం దర్శయామి. ముందుగా వెలిగించుకున్న దీపాన్ని అమ్మవారికి చూపించండి. నైవేద్యం. మీరు ఏ ఆహార పదార్థాలైతే అమ్మవారికి నివేదన చేద్దాం అనుకుంటున్నారో పలానా పదార్థాలను అమ్మవారికి నివేదన చేసినప్పుడు ఆ ఆహార పదార్థాలను తీసుకువచ్చి అమ్మవారి ఎదుట ఉంచి వాటిపైన నీటిని జల్లి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాదీం సమర్పయామి. ఓం హస్తౌ ప్రక్షాళయామి, ఓం పాదౌ ప్రక్షాళయామి, ముఖ్యే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈ విధంగా అమ్మవారికి నివేదన చేసిన తరువాత తాంబూలం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయ నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి లేదా పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. నీరాజనం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయ నమః. నీరాజనం సమర్పయామి. కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి తిప్పి 3 సార్లు అమ్మవారికి తిప్పి అమ్మవారికి 3 సార్లు అద్దిన తరువాతనే మనము హారతిని అద్దుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీదేవతాయ నమః. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం. ఓం శ్రీ లక్ష్మీదేవతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ. ఈ విధంగా చదువుకుని 3 సార్లు ఆత్మప్రదక్షిణ నమస్కారాలను చేసుకోవాలి. ఇక చివరుగా క్షమాపణ. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తు తే. నా పూజలో కానీ భక్తిలో కానీ లేదా నేను చేసినటువంటి క్రియలో కానీ ఏదైనా లోపం ఉంటే తల్లి నన్ను క్షమించు అని
క్షమాపణని చెప్పుకోవాలి. ఇప్పుడు కుడి చేతిలోకి నీటిని తీసుకొని అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ్య భగవతి లక్ష్మీదేవత సుప్రీదా సుప్రసన్న వరదా భవతు ఏతత్ఫలం సర్వం లక్ష్మీదేవత దివ్యచరణారవిందార్పణమస్తు అని కుడి చేతిలో ఉన్న నీటిని పళ్ళెంలోకి విడిచిపెట్టండి. తరువాత ఓం లక్ష్మీదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి, అమ్మవారికి పూజ చేసినటువంటి పూలను కానీ అక్షంతలు కానీ తీసుకొని మన శిరస్సు పైన ఉంచుకోవాలి. ఇక్కడతో లక్ష్మీదేవి పూజా విధానము పరిసమాప్తి అవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.